మార్కెట్ యార్డ్లో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరం. ఇక్కడ ఉన్నటువంటి లీజ్దారుడు ఎవరైతే బాషా ఉన్నారో వారిది తెల్లవారుజాము ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంట్లో నేను ముఖ్యంగా సీసీ కెమెరాస్ ఏదైతే ఉన్నాయో ఇవి కూడా మార్కెట్ యార్డ్లో సక్రమంగా ఫంక్షన్ చేయడం లేదని ఇప్పుడు నాకు తెలియడం జరిగింది. దీని వెంటనే సీసీ కెమెరాస్ ప్రతి పాయింట్లో కూడా వల్నరబుల్ పాయింట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో మార్కెట్ యార్డ్లో అన్ని పెట్టి త్వరలో టెండర్ పిలిచి ఈ యొక్క మార్కెట్ యార్డ్ యొక్క సేఫ్టీ ముఖ్యం. అది సంఘటన జరిగిందన్నప్పుడే కాకుండా భవిష్యత్తులో కూడా ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఒక కార్యాచరణతో ముఖ్యంగా సీసీ కెమెరాస్ మనకుంటే విజిబిలిటీలో కానీ ఎక్కడైనా ట్రాక్ చేయడంలో కానీ ఈ స్టోరేజ్ కూడా సరిగ్గా లేదు, ఆ విజిబిలిటీ కూడా సరిగ్గా లేదని చెప్తున్నారు. కొన్ని కెమెరాస్ ఈ ప్రమాదంలో కూడా కాలిపోవడం జరిగింది పాత కూడా. వాటిని తక్షణమే ఏర్పాటు చేసి ఒక టెండర్ పిలిచి దాన్ని ఏర్పాటు చేయాల్సింది కోరడం జరుగుతోంది. అదేవిధంగా ఈ సంఘటన పూర్వపరాలు కూడా చూస్తే ఇక్కడెక్కడ వైర్లు కానీ ఏది కానీ దరిదాపుల్లో దగ్గరగా లేవు. కానీ ఎవరో వచ్చి ఇంటెన్షనల్ గా ఈ పని చేశారని ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాని మీద పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారిని కూడా తరోగా ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైతే దీంట్లో ఎవరైనా కానీ కుట్రపూరితంగా కావాల్సిన ఈర్ష్యతోటో లేకపోతే ఏదైనా తెలియకనో తెలిసో చేసినటువంటి తప్పిదం ఏదైనా ఉంటే దాన్ని కూడా త్వరలోనే ఛేదించి దాన్ని పట్టుకునే విధంగా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. మార్కెట్ విషయంలో కూడా ఈరోజు ప్రభుత్వం కూడా చూస్తోంది. పత్తి విషయంలో కూడా పత్తి కొనుగోలు 8,500 రూపాయలు పెడుతూ ఈరోజు చిన్నింగ్ మిల్స్ కూడా ఏదైతే ఉన్నటువంటి 4 చిన్నింగ్ మిల్స్ కూడా ఏదైతే మన గవర్నమెంట్ ఇబ్బంది పడకుండా రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు చేసే విధంగా కూడా చెప్పడం జరిగింది సీసీఐ ద్వారా. దీన్ని తక్షణమే రైతులందరూ వినియోగించుకుని ఏ ఇబ్బంది పడదు. ఎందుకంటే అకాల వర్షాలు తుఫాన్ల వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం రైతులు మేలు కోరే విధంగా ప్రతి చర్య తీసుకుంటూ ఈ మొంతా తుఫాను వల్ల చూశారు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు క్షణక్షణం ఆ యొక్క తుఫానుకు సంబంధించినటువంటి అన్ని చర్యలు ప్రాణ నష్టం కలగకుండా, అదేవిధంగా ఇక్కడ కూడా మన ప్రాంతంలో కూడా వానలు ఏదైతే పడ్డాయో దానివల్ల పచ్చి కరువు వచ్చి రైతులు ఇబ్బంది పడ్డారో వాటికి కూడా సహాయం చేసే విధంగా మననే మీకు ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. గోనెగండ్ల కావచ్చు, కొన్ని ఇతర మండలాల్లో ఎక్కడ నష్టం జరిగిందో నేను కూడా క్షేత్రస్థాయిలో పోయి పరిశీలించడం, అదేవిధంగా కలెక్టర్ గారికి వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా అన్ని పంపించడం జరిగింది. నిన్ననే కలెక్టర్ గారు కూడా కులమాలలో గోనెగండ్ల కులమాల గ్రామంలో వారు ఆ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ఈ రోజు రైతులకు సంబంధించి రైతాంగానికి సంబంధించి రానున్నటువంటి రబీ ఏదైతే ఉందో దాంట్లో కూడా నీళ్లకు ఇబ్బంది లేదు. ఈరోజు గాజులు దిన్న ప్రాజెక్టు కావచ్చు గోనెగండ్లలో, అదే రకంగా మనకున్నటువంటి వివిధ ప్రాజెక్ట్స్ కావచ్చు, తద్వారా ఆ నీళ్లను కూడా సక్రమంగా ఇబ్బంది పడకుండా చేసే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తూ ఏదైతే ఒక 1,000-2,000 ఎకరాలకు మనకు ఎల్ఎల్సీ ద్వారా వచ్చేటువంటి నీళ్లు కొద్దిగా సమయంకు అనుకూల